వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. జగిత్యాల డిస్టిక్. సో ముందుగా పార్ట్ 1 సెక్షన్ లో 1 కి వచ్చినట్టయితే 6 క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 6 2 12 మార్క్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, క్లాసిఫై డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా విత్ ఎగ్జాంపుల్స్. మీన్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా టోటల్లీ 2 హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులా రివర్స్. ఎగ్జాంపుల్ కి వస్తే హిమాలయన్ రివర్స్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ పెనిన్సులా రివర్స్ గోదావరి, కృష్ణ, పెన్నా. ఈ ఆన్సర్ అయిపోతుంది. సెకండ్ క్వశ్చన్, వై డిడ్ కాంగ్రెస్ మినిస్టర్ రిజైన్ ఇన్ 1939? సెకండ్ వరల్డ్ వార్ స్టార్టెడ్ that time only in 1939. so the Congress minister resigned in 1939 year రాస్తే 2 మార్క్స్ సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ డూ యూ లైక్ ఇన్ రాజీవ్ గాంధీ? సో ఇనిషియేటెడ్ టెలికామ్ రివల్యూషన్, సెటిల్మెంట్ ఇన్ పంజాబ్. సో దట్ 2 ఇన్ఫర్మేషన్ ఇస్ కరెక్ట్ అబౌట్ ద క్వాలిటీస్ ఆఫ్ రాజీవ్ గాంధీ. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే, సజెస్ట్ మెజర్ టు మినిమైజ్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఎట్ ప్రెసెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్లోబల్ వార్మింగ్ ఇన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని క్వశ్చన్ అడిగాడు. గ్లోబల్ వార్మింగ్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజింగ్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇట్ ఈస్ ద మెజర్ టు మినిమైజ్ సఫర్ లాట్. సో కంపల్సరీ ఎవ్రీ వన్ ఈచ్ ప్లాంట్ టు ఇంక్రీజ్ ద ఈచ్ ప్లాంట్ ఇట్ అని రాస్తే ద ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్, ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ. స్మాల్ ఫార్మర్స్ అండ్ మీడియం ఫార్మర్స్. సైజ్ ఆఫ్ ప్లాట్ లెస్ దాన్ 2 acres స్మాల్, మోర్ దాన్ 2 acres మీడియం. పర్సెంటేజ్ ఆల్సో మెన్షన్ హియర్. క్వశ్చన్ కి వచ్చినట్టయితే, వై డు సో మెనీ ఫార్మర్స్ కల్టివేట్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఎందుకు సో మెనీ ఫార్మర్స్ అనే వాళ్ళు స్మాల్ ప్లేస్ లోపలనే కల్టివేట్ చేస్తున్నారు అని. సో ల్యాండ్ ఓనర్షిప్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ అని రాస్తే ఈ ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ హోల్డింగ్ మోర్ పర్సెంటేజ్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా? సో మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అనేది 52% ఉంది. సో అది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఇక్కడ మ్యాప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాట్ డస్ ద అబోవ్ మ్యాప్ షో? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆక్యుపై ద పాలస్తీనీస్? సో ఇక్కడ 1947 and 49, 50, 67 ఇన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చిండ్రు. సో వాట్ డస్ అబోవ్ ద మ్యాప్ షో మీన్ పాలస్తీనా లాస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1947 టు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ రాస్తే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలస్తీన్? మీన్స్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అంటే కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ బిట్ అయిపోయిందండి. 6 to 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2కి వెళ్ళినట్టయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ ఆల్సో ఈచ్ క్వశ్చన్ 5 to 6 సెంటెన్స్ ఇష్యూడ్ రైట్ సైడ్. సో 7th క్వశ్చన్ చూసినట్టయితే, రైట్ అబౌట్ ద రీజన్ ఫర్ అస్సాం మూవ్మెంట్. సో అస్సాం మూవ్మెంట్ కి రీజన్స్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రీసోర్స్ ఎక్స్ప్లోటేషన్ అండ్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అని రాస్తే ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెథడ్స్ టు అమెండ్ ద ప్రొవిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వాట్ ఆర్ ద మెథడ్స్? టోటల్లీ 4 మెథడ్స్ అండి. సింపుల్ మెజారిటీ, స్పెసిఫిక్ మెజారిటీ, 42nd అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1978 అండ్ 26th అమెండ్మెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1971. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, క్రియేట్ ఎ పాంప్లెంట్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. పాంప్లెంట్ మెన్షన్ చేయడం జరిగింది. సో పాంప్లెంట్ ఎలా మెన్షన్ చేయాలంటే, స్పెషల్ గా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ హెడ్డింగ్ పెట్టేసి, వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంట్, సో రిలేటెడ్ టాపిక్స్ మ్యాటర్ అండ్ రిలేటెడ్ కొటేషన్స్ అండ్ ప్లాన్స్ డయాగ్రామ్ కూడా వేసి, నెక్స్ట్ పాంప్లెంట్ గా మెయిన్ గా పాంప్లెంట్ కి ఒక హార్ట్ లాగా ఏంటంటే నెంబర్ ఆఫ్ కాపీస్, నెక్స్ట్ పబ్లిషర్స్ ఎవరో ఆ కంపెనీ నేమ్ రాసేసి బాక్స్ ను మెన్షన్ చేస్తే, ఇవన్నీ ప్రాసెస్ చేసినట్టయితే ఈజీగా మీకు 4 మార్క్స్ అనేది పడుతుందండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమి చెప్పాడంటే, రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్ అండ్ ఇంటర్ప్రెట్ ఇట్. పారాగ్రాఫ్ ని అండర్స్టాండ్ చేసుకుని దీన్ని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఈజీగా మనకు అర్థమైపోతుంది. అబౌట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ మైగ్రేషన్. సో అక్కడ మనం స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అనేది మెన్షన్ చేయాలి. బ్లాక్ పెన్ తీసుకొని నీట్ గా ఇంట్రొడక్షన్ మెన్షన్ చేసి, ద అబౌవ్ పారాగ్రాఫ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మైగ్రేషన్ అని మెన్షన్ చేయాలి. మై ఇంటరప్ట్ అని పెట్టేసి, ఇందులో మీకు ఏం అండర్స్టాండ్ అయిపోయిందో ఆ పాయింట్స్ ని మినిమం 5 to 6 పాయింట్స్ రాసి, ఫైనల్ గా కన్క్లూజన్ అని మళ్ళీ హెడ్డింగ్ పెట్టి, ఫైనల్లీ ఐ అండర్స్టూడ్ అబౌట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అబౌట్ ద మైగ్రేషన్. సో రూరల్ టు అర్బన్ మైగ్రేషన్, అర్బన్ టు రూరల్ మైగ్రేషన్, బికాస్ ఆఫ్ ది రీజన్ కనుక రాసినట్టయితే ఇవన్నీ మీరు పర్ఫెక్ట్ గా మెన్షన్ చేస్తే 4 మార్క్స్ షూర్ గా మీకు వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు 11th క్వశ్చన్. సో ఇక్కడ 11th క్వశ్చన్ ఏంటంటే, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డాటా అండ్ అనాలిసిస్. బాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 3rd చాప్టర్ గురించి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, షేర్ ఆఫ్ సెక్టర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి, 3 టైప్ ఆఫ్ సెక్టర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్.
Employment information 1973 to 74, 2015 to 16. As well as gross domestic product 73 to 74, 2015 to 16. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈజీగా మీకు 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ 4 to 4 రావాలి అని అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ మళ్ళీ పెట్టేసేయండి. ఇంట్రడక్షన్ హెడ్డింగ్ టాప్ లో ఉంది చూడండి, అది మెన్షన్ చేయాలి. ద అబోవ్ బాక్స్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ షేర్ ఆఫ్ సెక్టార్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి అని మెన్షన్ చేసి సెక్టార్స్ హౌ మెనీ, దోస్ ఆర్ 3 టైప్ ఆఫ్ సెక్టార్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ నీట్ గా మెన్షన్ చేసి మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్ అని హెడ్డింగ్ పెట్టేసి ఎంప్లాయ్మెంట్ ఇన్ 1973 to 74 హౌ మచ్, 2015 to 16 హౌ మచ్, ఇండస్ట్రీ, సర్వీసెస్ బోత్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 73 to 74, 2015 to 16 మెన్షన్ చేసి ఎందుకు ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఎందుకు డిక్రీజ్ అయింది, సో రీజన్స్ కూడా రాయాలి. 73 to 74 లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, నాట్ ఎడ్యుకేటెడ్, సో the peoples are interested to doing agriculture, but present situation those are more educated, so those are neglected. సో అటువంటి రీజన్స్ కొన్ని రాసినట్టయితే ఇండస్ట్రీ, సర్వీసెస్, సో ఈజీగా మీకు గుడ్ ఇంప్రెషన్ కలిగి 4 మార్క్స్ అనేది ఆటోమేటికల్ గా గన్ షాట్ గా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే లొకేట్ ద ఫాలోయింగ్ వరల్డ్ మ్యాప్, అలస్కా, కాంగో, ప్యారిస్, కంట్రీ అటాక్డ్ అండ్ పీల్ హార్బర్ అని మెన్షన్ చేశారు. కంట్రీ అటాక్డ్ అండ్ పీల్ హార్బర్ మీన్స్ దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ జపాన్. సో ఇది మెన్షన్ చేసినట్టయితే వేర్ ఈజ్ అలస్కా, కాంగో, ప్యారిస్ ఇవి వరల్డ్ మ్యాప్ లో మెన్షన్ చేయాలి. వరల్డ్ మ్యాప్ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ అలస్కా ఉంటుంది, దాని పైననే ప్యారిస్, ఆఫ్రికాలో ఈ బాటమ్ ప్లేస్ లో కాంగో, అండ్ కంట్రీ అటాక్డ్ అండ్ పీల్ హార్బర్ దిస్ ఈజ్ జపాన్. 1, 2, 3, 4 మార్క్స్ ఈజీగా మీకు గెయిన్ అవుతాయి. ఇక్కడ సెక్షన్ 3 లో చూసినట్టయితే లాంగ్ క్వశ్చన్స్ అండి, ఇది మాత్రం గన్ షాట్ గా ఏది కూడా మిస్ చేయకుండా బ్రీఫ్ గా రాయాలి. అక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ, ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, రైట్ ద ఆన్సర్ ఇన్ 10 to 12 సెంటెన్స్ అని మెన్షన్ చేశాడు. థర్డ్ చాప్టర్ నుండి వచ్చింది ఇది. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్? ఫస్ట్ ఆఫ్ all we know that meaning about the organized and unorganized sector, then only we got it the full marks. So brief information also must and should we want the meaning about organized and unorganized sector. How we are writing about the, first of all you should main the heading of organized sector. So what is the meaning of organized sector? It has some formal process and procedures, and it gives the security of employment and a fixed number of work hours. Overtime will be paid by the employer because ఎందుకంటే అది గవర్నమెంట్ కాబట్టి ఇవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొవైడ్ పెయిడ్ లీవ్, పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్, ప్రొవైడెడ్ ఫండ్, మెడికల్ బెనిఫిట్, యాజ్ వెల్ యాజ్ ఎన్సూర్ పెన్షన్స్, హార్డ్ వర్క్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ అండ్ లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒక 5 పాయింట్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అన్ఆర్గనైజ్ సెక్టార్ మీన్స్ ప్రైవేట్ సెక్టార్. సో స్మాల్ అండ్ సెటిల్ యూనిట్ లార్జ్లీ అవుట్ సైడ్ కంట్రోల్ గవర్నమెంట్ అని మెన్షన్ చేస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్ హియర్, యాజ్ వెల్ యాజ్ జాబ్ హియర్ ఆర్ లో పేడ్ అండ్ నాన్ రెగ్యులర్. తక్కువ శాలరీ ఇస్తారు, రెగ్యులర్ గా ఉండదు వీళ్ళ జాబ్ కూడా. There is no provision over time, paid leave, holidays, leave due to sickness, etc. అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5th పాయింట్ కి వస్తే there is a less work, some people are asked to leave, and also a lot of depends on the employer to change the market situation అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గవర్నమెంట్ కి ప్రైవేట్ కి మీన్స్ గవర్నమెంట్ మీన్ ఆర్గనైజ్డ్, ప్రైవేట్ మీన్ అన్ఆర్గనైజ్డ్, ఇట్లా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే 6 మార్క్స్. ఈ 12 పాయింట్స్ మెన్షన్ చేయాలి. ఈచ్ పాయింట్ కి హాఫ్ మార్క్ చొప్పున కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో ఈచ్ పాయింట్ కి హాఫ్ మార్క్ కేటగిరీ. సో 12 పాయింట్స్ కనుక మీరు కరెక్ట్ ఉంటే ఈచ్ హాఫ్ ఆఫ్ చేసుకుంటూ 6 మార్క్స్ అనేది మీకు గెయిన్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే explain about advantages and disadvantages of multi-purpose dams. So what are the advantages and what are the disadvantages about the multi-purpose dams అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీనింగ్ తెలిసి ఉండాలండి. మల్టీపర్పస్ డ్యామ్స్ మీన్స్ అది మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో ఇన్విజిలేటర్ కి, ఎగ్జామినర్ కి, ఇన్విజిలేటర్ కాదు సారీ, ఎగ్జామినర్ కి పర్ఫెక్ట్ గా గ్రిప్ ఉంది ఈ పర్సన్ కి అని తెలియాలి అని అంటే ఫస్ట్ అడిగినటువంటి దానికి మీనింగ్ అనేది రాయాలి. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ డ్యామ్స్. అసలు మల్టీపర్పస్ డ్యామ్స్ అంటే ఏంటిదో రాయాలి. సో హెడ్డింగ్ పెట్టేసి మల్టీపర్పస్ డ్యామ్స్, ద వాటర్ కంట్రోల్ స్ట్రక్చర్ డిజైన్ టు సర్వ్ మల్టీపర్పస్ సచ్ యాజ్ flood control, irrigation, hydroelectric power generation. They will build impound rivers and rainwater could be used late for irrigation అంటూ కొన్ని ఇన్ఫర్మేషన్ ది కీవర్డ్ రాస్తే ఈ మల్టీపర్పస్ డ్యామ్స్ అయిపోతుంది. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మరి దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి మల్టీపర్పస్ డ్యామ్స్ లో? ఎలక్ట్రిసిటీ జనరేషన్ చూడొచ్చు, వాటర్ సప్లై ఫర్ డొమెస్టిక్ ఏరియా చూడొచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫ్లడ్ కంట్రోల్ చూడొచ్చు, ఇన్లాండ్ నావిగేషన్ అండ్ ఫిష్ బ్రీడింగ్ అనేది అడ్వాంటేజ్ లకు సరిపోతుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ లకు వచ్చినట్టయితే సబ్మెర్షన్ ఆఫ్ ఎగ్జిటింగ్ వెజిటేషన్, సాయిల్ లీడింగ్ టు డీప్ కాంపోజిషన్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అండ్ ఆల్సో లార్జ్ డ్యామ్స్ హావ్ ఆల్సో బీన్ కాజ్
మెయిన్హెన్స్ అండ్ పూర్ సెటిల్మెంట్ ఫెలో అంటూ పూర్ సెటిల్మెంట్ ఫ్లో ఇన్ సబ్మర్షన్ ఆఫ్ వెజిటేషన్ అంటూ రాసినట్టయితే 6 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండ్ కామెంట్. ఇది దేని గురించి ఇచ్చిందంటే కంప్లీట్ గా డెమోక్రసీ వాయిసెస్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పాపులేషన్. సో అబౌట్ 50 years పోస్ట్ ఇండిపెండింగ్ ఇన్ ప్రజెంట్ 21st century ఇండియాకి మొబిలైజేషన్ ఏ విధంగా ఉంది, ఎకనామిక్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ఎలా ఉంది, దాని గురించి ఇంట్రడక్షన్ మెన్షన్ చేస్తూ పాలిటిక్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వరల్డ్ మార్కెట్ అండ్ సీమ్ హ్యావింగ్ డెమోక్రటిక్. సో డెమోక్రసీ మెన్షన్ చేశారు కాబట్టి స్పెషల్ గా ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్ యొక్క మీనింగ్ తెలిసి ఉండాలి. డెమోక్రసీ ద గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అంటూ దాని యొక్క మెన్షన్ చేస్తూ రిమైనింగ్ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా 1 to 3 పాయింట్స్ ఓవరాల్ గా 10 to 12 పాయింట్స్ మెన్షన్ చేస్తూ కన్క్లూజన్ అనేది ఫైనలీ అండర్స్టూడ్ అబౌట్ ద పారాగ్రాఫ్ ఈజ్ అని మెన్షన్ చేస్తే ఫైనల్ గా ఈ బ్రీఫ్ కామెంట్ పారాగ్రాఫ్ కి మెయిన్ గా మీరు ఇక్కడ ఏ టాపిక్ గురించి అవుతుందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టాపిక్ యొక్క కీవర్డ్ ని మెన్షన్ చేస్తూ మెయిన్ పాయింట్స్ ని హైలైట్ చేస్తూ సో కన్క్లూజన్ ని మెన్షన్ చేస్తే 6 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. సో ఇక్కడ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ అనలైజ్ ఇట్ ఇచ్చారు. సో ఎవ్రీ టైం మీరు ఎన్ని పేపర్లు చూసినా, ప్రీవియస్ పేపర్లు చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఆర్మమెంట్ రేస్ అనేది క్వశ్చన్ అనేది గన్ షాట్ గా మీకు వస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మెనీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ గన్ షాట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ 6 మార్క్స్ ఆర్మమెంట్ రేస్. ఇది కూడా మన పేపర్ 2 లో ఫస్ట్ చాప్టర్ వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్ నుండి వచ్చింది ఆర్మమెంట్ రేస్. ఈ విధంగా గ్రాఫ్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇంట్రడక్షన్ ఇదే పెట్టేసేయాలి. మిలిటరీ ఎక్స్పెండిచర్ బై గ్రేట్ పవర్ జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, గ్రేట్ బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ 1880 to 1914, సోర్స్ ద టైమ్స్ అట్లాస్, వరల్డ్ హిస్టరీ 1970. ఇదంతా మెన్షన్ చేసిన తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది 1914 to 1918 మెన్షన్ చేయాలి. సో 1880 to 1914 ఎంత ఇంక్రీజ్ అయిపోయిందో నెంబర్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇన్ మిలియన్ పౌండ్స్ లో. సో 1818 మిలియన్ పౌండ్స్, 132, 1890 158, 1900 205, 1910 288 and 1914 397 armament race are used. So because of 1914 comparing to 1880, 1914 increased a lot. So main reason is in that time only World War is started. First World War is started. So that is the main reason to increasing more comparing to starting of 1880. 10 years after 1890 comparing to 10 years little bit. Comparing to again 10 years little bit increased. Again 10 years increased. But here completely 4 years only completely double is increased. Because of the reason is 1914 year only first World War is started. So that is the main. ఈ విధంగా హైలైట్ చేస్తూ ఈ టాపిక్ ని మెన్షన్ చేస్తే 6 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ లొకేట్ ద ఫాలోయింగ్ ఇండియా మ్యాప్ మెన్షన్ చేశారు. మధ్యప్రదేశ్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, అనైముడి, ఉత్కాల్ కోస్ట్, సిమ్లా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. దీని ఆన్సర్ చూసినట్టయితే ఇండియా మ్యాప్ లో దిస్ ఇస్ సిమ్లా, దిస్ ఇస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మిడిల్ ఆఫ్ ఇన్ అవర్ కంట్రీ మధ్యప్రదేశ్, అనైముడి, this is the Utkal coast and south direction flowing in our state of Telangana. This is the Godavari river. 1 2 3 4 5 6 మార్క్స్ అనేది మనం ఈజీగా గెయిన్ చేయగలుగుతాం. 6 మార్క్స్. సో ఈ విధంగా ఎవ్రీ ఆన్సర్ ని గనక మీరు ఈజీగా నీట్ గా ప్రాసెస్ చేయగలిగితే గన్ షాట్ గా షూర్ గా మీకు 90+ మార్క్స్ స్కోర్ అవుతాయి. ఐ విష్ యూ గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ 20 మార్క్స్ అండి. ఇప్పటి వరకు 60 మార్క్స్ అయిపోయింది. ఇది 20 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్స్. 20 బిట్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్, 4 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ డ్యూరింగ్ ఇన్ వింటర్ సీజన్. ఆన్సర్ ఈజ్ ఆన్సెట్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద కనెక్షన్ ఆఫ్ ఎ ప్లేస్ విత్ అదర్ ప్లేసెస్ మీన్స్ హిస్టరీ. Next, 4 great needs identified by the Guomindang party in China. 4 great needs ante ikkada food, clothing, housing, transportation. This is correct answer. Next, is the book Silent Spring Rachel Carson explained issue of impact on DDT on birds and human beings. This is the correct answer. Consider the following statement related to development. Ikkada options ichadu. Different persons can now have the different development goals. Next, what may be development for many, not development for the others. Correct about the statement is
ఓన్లీ ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ అండి. డిఫరెంట్ పర్సన్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంట్ గోల్స్. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. యాజ్ పర్ స్టడీస్ ద ఫాలోయింగ్ రీజన్ హ్యాస్ ఎ గుడ్ రికార్డ్ ఇన్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో. గుడ్ రికార్డ్ ఎలా ఉంది అని అంటే ఇండియాలో సౌతర్న్ స్టేట్, మన తెలంగాణ కూడా ఉంది కాబట్టి సౌతర్న్ స్టేట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ 7th one. యాజ్ పర్ ద Harry Truman, the US president, it is the reason for emergence of USA as the most powerful nation because of the reason is economic depression. World War నుండి వచ్చినటువంటి టాపిక్ ఇది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు నోటా. నన్ ఆఫ్ ది అబోవ్ ద మీనింగ్. NOTA నోటా మీన్స్ నన్ ఆఫ్ ది అబోవ్ రిలేటెడ్ టు ఎలక్షన్. సో రిలేటెడ్, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నోటా ఈస్ అ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనకి ఏదైతే ఎలక్షన్స్ లో ఓటు వేసేటప్పుడు పైన ఎవరు గనక నచ్చకపోతే నోటా కనుక మనం వేస్తాం, అది మన ఇంట్రెస్ట్ కాబట్టి, మన ఇష్టం కాబట్టి. దట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, కాశ్మీర్ వ్యాలీ లైస్ బిట్వీన్ దీస్ రేంజెస్. పీర్ పంజల్ అండ్ జస్కార్ రేంజెస్ లో కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది. ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ బోల్షివిక్ డిమాండ్స్. సో నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్, nationalization of all factories and banks is correct answer. Next, question number 11. As assessment of GDP on the value of final goods and consider because of value of final goods is included in intermediary good is correct answer. Next, Article 21 Indian Constitution related to right to life. Election Commission of India not conducted these elections. Only local bodies elections ni Election Commission of India conduct cheyadu. Answer D. నెక్స్ట్, అరేంజ్ ద క్రోనికల్ ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ. సో జయాంధ్ర మూవ్మెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, విత్డ్రాల్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. సో ఇక్కడ మనము ఫస్ట్ జెంటిల్మెన్ అగ్రిమెంట్, తర్వాత జయాంధ్ర మూవ్మెంట్, తర్వాత విత్డ్రాల్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్మెంట్, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో 3142 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th, అకార్డింగ్ టు NIN సర్వే ద న్యూట్రిషన్ స్టేటస్ ఇన్ ఇండియా ఈస్ అలావింగ్ స్టేటస్. నెక్స్ట్, కేశవ భారతి కేస్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆన్సర్ ఈజ్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. డ్యూయల్ పాలిటీ ఈజ్ ఫెడరల్ సిస్టమ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెండ్మెంట్ ఈజ్ పార్లమెంట్. సో CGAB ఆన్సర్ ఈజ్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 17. ద ఫస్ట్ coalition government in India led by the Janata Dal Party, first coalition government. Next, Telangana government is planning to revival this river, Musi river, and identify the wrong sentence related to President of India. Is generally bound by the advice of minister. This is the wrong sentence. Finally, present Chief Justice of the Supreme Court. The answer is Justice Sanjeev Khanna. This is the 10th class pre-final examination. So, my dear students, concentrate more related to this type of questions. Also, most you should concentrate. You will get good great points in the examination point of view. I wish you good luck from your Kiran sir. Thank you. Thanks a lot. Good luck once again, my dear students.